ఈ వ్యక్తి తన చొక్కా విప్పగానే తన ఎముకల శరీరం బయటపడింది. అతడు ముందుకు చూసినప్పుడు బుల్లెట్ చీమలు కనిపించాయి. అతని కళ్లలో నిస్సహాయత కనిపించింది. కాని క్షణం లోపలే అతను తన మనసును స్థిరపరచుకున్నాడు. ఒక బలమైన కొమ్మను 2 చేతులతో పట్టుకుని బలంగా ఊపడం ప్రారంభించాడు. వందలాది బుల్లెట్ చీమలు అతని మీద పడ్డాయి. కాని అతడు తప్పించుకోలేదు. వాటిని తన చర్మాన్ని కొరికేలా వదిలేశాడు. ఆ నొప్పి ఎంత ఎక్కువైతే అతనికి బ్రతుకు మీద ఆశ అంత ఎక్కువగా పెరిగింది. చీమల కాటుకు కలిగిన నొప్పి అతని శరీరంలో అడ్రినలిన్ పెంచి తనలో ఉన్న చివరి బలం ఉపయోగించేందుకు సహాయపడింది. నిజానికి ఈ వ్యక్తి ఒక నెల రోజులుగా అడవిలో చిక్కుకుపోయాడు. వారాల తరువాత అతనికి సమీపంలో 2 పక్షి గుడ్లు కనిపించాడు. వెంటనే ఒక గుడ్డు పగలగొట్టి చూడగా దానిలో ఓ పుట్టబోయే పక్షి పిల్ల కనిపించింది. తన బ్రతుకు పోరాటం అతన్ని వెనక్కి తగ్గనివ్వలేదు. కళ్ళు మూసుకుని దానిని తినేశాడు. మొదట అది అసహ్యంగా అనిపించింది. కాని తరువాత అలవాటయ్యాడు. కొద్దిపాటి శక్తి వచ్చాక అడవిలోంచి బయటపడటానికి తిరిగి ప్రయాణం మొదలుపెట్టాడు. రాత్రి ఆ అడవి చాలా ప్రమాదకరంగా ఉండేది. అందుకే ఒక చోటే ఆగి విశ్రాంతి తీసుకున్నాడు. తడి నేల, కుట్టే పురుగుల వలన అతని కాళ్లు మాడిపోతున్నాయి. అయినా కూడా అతడు ఆశను వదలలేదు. అలా నడుస్తూ ఉండగా ఓ లోతైన కొలనులోకి కాలు జారిపడిపోయాడు. గంటపాటు అక్కడే చిక్కుకున్నాడు. నవ్వుతూ, ఏడుస్తూ ఇక నేను చచ్చిపోవాలన్నా కావట్లేదు అన్నట్టుగా అనిపించింది. కొద్దిపాటి బలం వచ్చిన తర్వాత ఏవిగో జరిగిపోతూ నది ఒడ్డుకు చేరుకున్నాడు. ఇక పోరాటం చేయాలనిపించలేదు. అయితే అప్పుడు ఒక్కసారిగా నదిలో ఓ పడవ కనిపించింది. ఇది నిజమేనా అని నమ్మలేకపోయాడు. నెమ్మదిగా లేచాడు. అరవాలని చూశాడు. కాని తన శరీరం చాలా బలహీనంగా ఉంది. తన చివరి రక్షణ అవకాశాన్ని దూరమవుతున్నట్టే చూస్తూ ఉండిపోయాడు. కాని చివరి క్షణంలో తన స్నేహితుడు తనని చూశాడు. ఈ వ్యక్తి ప్రాణం తిరిగి వచ్చింది. మూవీ నేమ్